హలో అండి అందరికీ. వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వెయిట్ లాస్ కోసం లంచ్లోకి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఒకటి చెప్తాను. చాలామంది మేము డైట్ చేస్తున్నాము కానీ వెయిట్ మాత్రం తగ్గడం లేదు అని అంటూ ఉంటారు. డైట్ అంటే కడుపు మార్చుకొని తినడం కాదండి, కడుపు నిండా తింటూనే వెయిట్ లాస్ అవ్వాలి. మీరు క్యాలరీస్ని బ్యాలెన్స్డ్గా చేసుకొని తినేది ఏదైనా హెల్తీగా తినగలిగితే ఖచ్చితంగా ఎవరైనా వెయిట్ లాస్ అయి తీరాల్సిందే. నేను ఇలా తింటూనే 35 kgs తగ్గాను. నేను మీకు ఈ రెసిపీని క్వాంటిటీస్తో కలిపి, అంటే ఏవి ఎంత వేసుకోవాలో వాటి వెయిట్ కూడా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 20 grams సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ తీసుకోండి. అవి మునిగే వరకు హాట్ వాటర్ పోసి కొంచెం సేపు నాననివ్వండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలోకి హాఫ్ కప్, వెయిట్ పరంగా చెప్పాలంటే 35 grams బాస్మతి రైస్ తీసుకోండి. వాటిలో వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ముందుగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. వెయిట్ లాస్లో ఆయిల్ కంటే నెయ్యి వాడితేనే బెటర్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, చిటికెడు షాజీరా, ఒక లవంగం, ఒక యాలుక, ఒక అనాస పువ్వును వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అంటే 20 grams వేసుకోండి. అలాగే పొడవుగా తరిగిన ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే 2 నిమిషాలు వేయించండి. చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించండి. ఇప్పుడు పొడవుగా తరిగిన క్యారెట్ 20 grams వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన బీన్స్ను కూడా 20 grams వేసుకోండి. బాగా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ని కూడా, అంటే ఉల్లికాడలు అంటారండి, వీటిని కూడా ఒక 15 grams వేసుకోండి. వీటన్నిటినీ లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు వేగనివ్వండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరో 2 నిమిషాలు వేయించండి. ఈ మీల్ మొత్తం కేవలం 300 calories మాత్రమేనండి. ఇవన్నీ వేగాక హాఫ్ కప్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఈ కూరగాయలన్నీ బాగా ఉడకనివ్వండి. మనం తీసుకునే ఫుడ్ ఏదైనా సరే క్యాలరీస్ తక్కువ ఉండేలా చూసుకోవాలి, అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని నీళ్ళన్నీ బాగా పిండేసి ప్యాన్లోకి వేసుకొని కొంతసేపు ఉడకనివ్వండి. దీనిలో మనకి రైస్ క్వాంటిటీ తక్కువ, అలాగే వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువ, కాబట్టి ఖచ్చితంగా వెయిట్ అనేది పెరగరండి. ఇలా హ్యాపీగా నచ్చింది చేసుకొని తింటూనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. 5 నిమిషాల తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా ఒక 20 grams వేసుకొని వాటర్ అన్నీ ఎగిరే వరకు మగ్గనివ్వండి. మనం తీసుకుంటున్న ఈ మీల్లో కార్బ్స్ అనేవి తక్కువ ఉంటాయండి, కేవలం 40 grams మాత్రమే ఉంటాయి. అలాగే ఫ్యాట్ కూడా 10 grams లోపలే ఉంటుంది. ఇంకా ఫైబర్ 10 grams తీసుకుంటున్నాం, అలాగే ప్రోటీన్ 20 grams తీసుకుంటున్నాము. కాబట్టి మన మిడ్ డే మీల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఒకసారి కలతిప్పి మూత పెట్టి ఉడకనివ్వండి. రైస్ ఉడికాక కొంచెం పుదీనా,
కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇంతేనండి, మనం డైట్లో కూడా హ్యాపీగా తినగలిగే వేడి వేడి సోయా చంక్స్ పులావ్ రెడీ. చాలామంది డైట్లో పెరుగుని స్కిప్ చేస్తూ ఉంటారండి, కానీ అలా అస్సలు చేయొద్దు. ఖచ్చితంగా డైట్లో పెరుగు అనేది తీసుకోవాలి, కానీ అది క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. పెరుగులో విటమిన్ ఏ అండ్ B12 ఉంటాయి, కాబట్టి 80 గ్రామ్స్ పెరుగు అనేది మనం ఈ రైస్తో తీసుకుందాం. రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక వెయిట్ లాస్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి.